విశాఖ సింహాచల క్షేత్రంలో రథసప్తమి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. సప్త అశ్వ వాహనంపై కొలువైన సూర్య భగవానుని భక్తులు దర్శనం చేసుకుంటున్నారు. అరసవెల్లి వెళ్లలేని వారు సింహాచల క్షేత్రంలో కొలువైన సూర్యనారాయణ స్వామివారి ఆలయానికి క్యూ కడుతున్నారు. విశాఖలో రథసప్తమి వేడుకలపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అనురాధ అందిస్తారు. రథసప్తమిని పురస్కరించుకొని విశాఖలో ప్రజలందరూ కూడా రథసప్తమి వేడుకల్ని ఘనంగా జరుపుకుంటున్నారు. ముఖ్యంగా సింహాచలం దేవస్థానం ఉపాలయమైన ప్రస్తుతం సూర్యనారాయణ స్వామి సన్నిధిలో నేనున్నాను. ఇక్కడ రథసప్తమి వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు సింహాచలం క్షేత్రంలో ఉన్న అధికారులంతా కూడా ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేశారు. ఇటీవల కాలంలో సూర్యుడి విగ్రహాన్ని ఇక్కడ నెలకొల్పడం జరిగింది. ఎందుకనంటే సూర్యుడు ఆరాధ్య దైవం భక్తులందరికీ కూడా, ముఖ్యంగా ఉత్తరాంధ్ర భక్తులకి. ఎందుకంటే శ్రీకాకుళం అరసవల్లిలో సూర్యనారాయణ స్వామి వెలిసిన నేపథ్యంలో ఇక్కడ ప్రజలందరూ కూడా సూర్యుడికి ప్రత్యేకంగా పూజలు అవి కూడా చేస్తారు. ఇక్కడ చూడొచ్చు మనం, మొత్తం 7 గుర్రాల మీద సూర్య భగవానుడు మరి కొలువై వాళ్ళంతా కూడా ఇక్కడికి ప్రత్యేకంగా ఆ విగ్రహాన్ని చూసి తరించేందుకు భక్తులంతా కూడా తరలి వస్తున్నారు. ఈ రోజు రథసప్తమిని పురస్కరించుకొని ఇక్కడ భారీ ఏర్పాట్లు సింహాచల క్షేత్రంలో చేయడం జరిగింది. మనతో ప్రస్తుతం ఆలయ సిబ్బంది కూడా ఉన్నారు, ఒకసారి వారితో మాట్లాడదాం. సార్, ఈ రోజు రథసప్తమిని పురస్కరించుకొని ఇక్కడ సూర్యనారాయణ స్వామి సన్నిధిలో ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశారు. భక్తులు కూడా చాలా వేలాదిగా తరలి వస్తున్నారు. ఏంటి సార్ ఏర్పాటు? నమో నారసింహాయ నమః. ఈరోజు రథసప్తమి సందర్భంగా ఇక్కడ సూర్యనారాయణ స్వామిని ఇప్పుడు మన గోశాలలో ఇక్కడ యోగా కేంద్రం ఉంది, అందుకని సూర్య భగవాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ భక్తులు విరివిగా వస్తున్నారు కాబట్టి వారికి ఉచిత ప్రసాదము, అలాగే వారందరికీ ఉదయం నుండి పూజలు, వచ్చిన వారి అందరికీ కూడా సౌకర్యాలన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నాం. నీరు, ప్రసాదము, అలాగే క్యూలైన్స్, వాళ్ళు అర్చన చేసుకోవడానికి అనుకూలంగా అన్ని ఏర్పాట్లు కూడా దేవస్థానం. కేవలం రథసప్తమి రోజు ఇక్కడ ఏమైనా ప్రత్యేకమైన పూజలు జరుగుతాయా, లేకపోతే రెగ్యులర్ గా కూడా సూర్య సన్నిధిలో ఏమైనా పూజలు జరుగుతాయి? సూర్య భగవానుడు కాబట్టి ప్రతి ఆదివారము మనం సూర్య భగవాన్ని దర్శించుకోవాలి కాబట్టి ప్రతి ఆదివారం కూడా భక్తులు విరివిగా వస్తున్నారు. అందుకు తగ్గటువంటి ఏర్పాట్లు ప్రతి ఆదివారం కూడా మేము చేయడం జరుగుతుంది. ఈరోజు రథసప్తమి కాబట్టి ఇక్కడ ప్రత్యేకించి భక్తులు అధికంగా వస్తారు కాబట్టి ఈ ఏర్పాట్లన్నీ దేవస్థానం తరఫున చేయడం జరుగుతుంది. ఇది ఆరోగ్యానికి ప్రతీకగా భావిస్తారు. చిన్నపిల్లలకు కూడా రేగు పళ్ళతో స్నానాలు పోయించడం ఇవన్నీ కూడా ఆచారంగా, ఆనవాయితీగా కూడా భావిస్తూ ఉంటారు. అందుకే భక్తులంతా కూడా ఇక్కడికి వచ్చి సూర్యుడికి ఆ రేగు పళ్ళని నైవేద్యంగా పెట్టి స్వామి దర్శనాలు చేసుకుని వెళ్తూ ఉంటారు. సార్, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? శిలానగరం రావడం ఇది ఫస్ట్ టైం నేను చూడడం. అరసవెల్లి వెళ్ళలేక ఇక్కడ రావాల్సి వచ్చింది. భగవంతుడి దర్శనం. సింహాచల క్షేత్రంలో సూర్యనారాయణ స్వామి ఉండడం వలన ఇక్కడికి వచ్చి మీరు దర్శనం చేసుకోవడం వలన మీకేమనిపిస్తుంది? ఈ విగ్రహాన్ని అది చూసి, అంటే మనకి ఇక్కడ సూర్యుడి ఆలయం ఉండడం అనేది చాలా ప్రతీక ఉత్తరాంధ్రలో. మీరేమనుకుంటున్నారు? చాలా బాగుందమ్మా, ఆరోగ్యానికి దేనికి అన్నిటికీ చాలా బాగుంది, చాలా సంతోషంగా ఉంది. ఆరోగ్యానికి ప్రతీకగా భావిస్తాం కాబట్టి ఇక్కడికి వచ్చి సూర్య నమస్కారాలు అవి కూడా చేసుకుంటున్నామని అంటున్నారు. ఎక్కడి నుంచి వచ్చారు మేడం? జనరల్ గా అరసవెల్లి వెళ్ళలేని వాళ్ళంతా కూడా ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుంటున్నారు. మరి ఇక్కడ మీకు చూస్తే ఎలా అనిపిస్తుంది? ఈ రోజు ప్రత్యేకత చాలా బాగా చేశారండి. ఇంకా ఇంప్రూవ్ బాగా అవుతుంది అప్పటికి ఇప్పటికి. ఇప్పుడు దారపాలెం నుంచి మేము వచ్చాం. జనరల్ గా సూర్యుడికి ఈ రోజు రథసప్తమి రోజు ఆరు బయట చిక్కుడుకాయలు, రేగు పళ్ళు అన్ని పెట్టి పూజ చేస్తారు, పరమన్నం వండి నివేదన చేస్తారు. మీరు చేశారు అంటే మీరు ఎలా జరుపుకున్నారు? రథం చేసాము, పాలు పొంగించాం, పిడకల మీద పాలు పొంగించాం, రథం చేసాం, సూర్యనారాయణమూర్తి ఫోటో పెట్టేసుకొని అన్ని పూజ బాగా చేసుకున్నాం. చాలా బాగా గ్రాండ్ గా ఇక్కడ కూడా అవుతుంది చూడడానికి. అమ్మ, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఈ రోజు రథసప్తమి కదా, అరసవెల్లి వెళ్ళలేకపోయినా ఇక్కడికి వచ్చి పూజలు చేస్తున్నారు, చాలా ఆనందంగా అందరూ చెప్తున్నారు. చాలా ఆనందంగా ఉందండి. ఇక్కడ జనాలు చూసి హ్యాపీగా ఉంది. అరసవెల్లి అంతే హ్యాపీగా ఉంది. మేమేమో ఇసుక తోట నుంచి వచ్చాము. ఇక్కడ సూర్య భగవాను ఇలాగా 7 గుర్రాల మీద దేవుడు విగ్రహాన్ని చూస్తున్నారు, నేరుగా వచ్చి పూజలు చేస్తున్నారు. మీకేమన్నా? చాలా ఆనందంగా ఉందా మేడం, నేరుగా వచ్చి చూసుకున్నందుకు చాలా చాలా హ్యాపీగా, చాలా ఇంప్రూవ్మెంట్ అయింది. రక్షించు, మమ్మల్ని చూడు, మాకు ఆరోగ్యాన్ని ప్రసాదించు అంటారు. ఎందుకనంటే ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు కాబట్టి ఆరోగ్యాన్ని ఇచ్చే దేవుడు, ఆది దేవుడు సూర్యుడిని ప్రత్యేకంగా అందరూ కూడా విశేషంగా పూజలు అవి కూడా చేస్తారు. ఈ రోజు మనం ఇక్కడ చూస్తే గనక ఈ విగ్రహాన్ని చూస్తుంటేనే కూడా ప్రజలందరూ కూడా తన్మయత్వంతో సూర్య భగవాను నేరుగా చూసి పూజలు చేసి ఇవన్నీ కూడా ఎంతో విశేషంగా వాళ్ళు చెప్తూ ఉన్నారు మనకి. ఎందుకనంటే ఈ రోజు రథసప్తమి
రోజు ప్రత్యేకంగా సూర్యనారాయణ స్వామి దర్శనం అనేది ఎంతో ప్రతీకగా భక్తులు భావిస్తారు. ఇక్కడ మొత్తం ఉత్తరాంధ్ర ప్రజలందరూ కూడా అరసవల్లి వెళ్ళలేకపోయినా సింహాచల క్షేత్రంలో కొలువైన ఈ సూర్య భగవాను దర్శించుకొని మేమంతా కూడా రథసప్తమి వేడుకల్ని అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నాం. మరి సూర్య భగవానుడి ఆశీస్సులు అందరికీ కూడా అంది అందరి జీవితాలు కూడా మంచి తేజవంతంగా ప్రజ్వరిల్లాలని మనం కూడా ఆశిద్దాం. ఇది ఇక్కడ అప్డేట్. వీడియో జర్నలిస్ట్ ధనుష్ తో అనురాధ, HM టీవీ, విశాఖపట్నం.